ఈ వీడియోలో చూడండి మీ ఇంటి స్లాబ్ మీద మనకు వాటర్ లీకేజ్ వస్తుందా, ఈ విధంగా మనకు డ్రాప్స్ కారుతున్నాయి, ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, ఈ ప్రాబ్లమ్ని ఎలా కనుక్కోవాలి. చూడండి ఇక్కడ వాటర్ కారుతుంది. ఇటువంటి ప్రాబ్లం ఎలా కనుక్కొని ఈజీగా సాల్వ్ చేయాలి నేను 2-3 చిట్కాలు చెప్తానండి. ఆ విధంగా మీరు ఈజీ కనుక్కొని మీరు రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ట్రిక్ అండి ఇది. చూడండి ఇక్కడ వాటర్ చూడండి ఎంత కారిందో. ఈ విధంగా ఇట్లా వాటర్ కారి మనకు ఇల్లంతా మనకు ఈ వాటర్ వస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చూడండి, మీ బేసిక్గా వచ్చి మనకు బాత్రూంలో వస్తుందండి. మీ ఇంటి పైన బాత్రూమ్ ఉంటే ఈ బాత్రూమ్ మనకు ఇక్కడ జల్లెడ్ ఉంది కదా, ఈ జల్లెడ్ కాడ వస్తుంది మనకు. ఇంకా మన టైల్స్ కాడ కూడా వస్తాయి. ఇటు వాటర్ మనకు కంటిన్యూగా పోతూ ఉంటాయి కదా, కరెక్ట్గా మనం చూడండి ఈ వాటర్ మనకు పైప్లో పోవండి. పైప్లో పోకుండా మనకు సైడ్లో నుంచి లీకేజ్ వచ్చి మనకు ఇట్లా స్లాబ్ మీద ఈ విధంగా కారుతూ ఉంటుంది. వాటర్ లీకేజ్ ఈ విధంగా వస్తూ ఉంటుంది. దీన్ని ఎలా కనుక్కోవాలి చూపిస్తే చూడండి. ఈ విధంగా మనం జంపర్ తీసుకోండి, ఏదైనా మీరు సుత్తి చిన్నది తీసుకొని ఈ విధంగా మనకు సైడ్లో సిమెంట్ ఉంటుంది కదా, ఈ జల్లెడ్ని బయటికి తీయాలా. జల్లెడ్ తీస్తే మీకు ప్రాబ్లం తెలుస్తుంది. ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం ఈ విధంగా తెలుసుకోవచ్చు మీరు. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేటప్పుడు మనకు జల్లెడ్ సిమెంట్ కొంచెం తీసేయండి, టైల్స్ పగలకుండా. ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కొంచెం చేతులు తెగుతూ ఉంటాయి, జాగ్రత్తగా మీరు సేఫ్టీగా తీయాల్సి వస్తుంది. తీసేసా చూడండి జల్లెడ. ఇప్పుడు మనకు చూడండి ప్రాబ్లం ఎక్కడుందంటే చూడండి ఇక్కడ సైడ్లో మనం చూడండి సిమెంట్ సరిగా పెట్టలేదు. ఇక్కడ సైడ్లో మనకు గ్యాప్ ఉంది చూసారా, ఈ పైప్ మనకు కింద ఉంది, సైడ్లో మొత్తం గ్యాప్ ఉంది. మీరు పైన స్నానం చేసినప్పుడు లేదంటే మీరు బాత్రూమ్ వాడినప్పుడు అంతా వాటర్ అంతా చూడండి ఈ విధంగా మన సైడ్లో మనకు పైప్లో పోకుండా ఈ విధంగా మన సైడ్లో నుంచి వ్యాపించి మొత్తం మనకు స్లాబ్ అంతా తడిగా అయిపోయి మనకు వాటర్ కారడం ఇదే మెయిన్ ప్రాబ్లము. ఫస్ట్ మీకు ఇక్కడ జల్లెడ్ చెక్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ ట్రిక్ ఇది. వాటర్ కారకుండా మీరు 2 రకాలుగా రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ ట్రిక్ వచ్చి చూడండి పైప్ పెట్టి మీరు రిపేర్ చేయొచ్చు. 4 ఇంచ్ పైప్ ఇది, ఓకేనా. ఈ విధంగా మనం నాన్ డ్రాప్లో సెట్ చేసి మనం కరెక్ట్గా పైప్ పెట్టి జల్లెడ్ పెట్టి ఫిటప్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఎలా చేయాలో. మీరు వైట్ సిమెంట్ వాడాల్సి వస్తుంది. మీరు సిమెంట్ పూస్తేనే మనకు సేఫ్టీగా తగులుకుంటుంది, ఓకేనా. ఎలా ఫిటప్ చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ 4 ఇంచ్ పైప్ పెట్టుకోవాలి ఈ విధంగా కింద మనకు టైల్స్ లోపల చేరేటట్టుగా. ఆ తర్వాత మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా మనం జల్లెడ్కి కరెక్ట్ కట్ చేసుకోవాలా. ఈ విధంగా 4 ఇంచ్ పైప్ కంపల్సరీ సెట్ అవుతుంది నాన్ డ్రాప్లో. ఈ విధంగా చెక్ చేసుకుని మీరు కరెక్ట్గా సెట్ అయ్యే పైప్ తీసుకోండి. ఆ తర్వాత మీరు వైట్ సిమెంట్ తీసుకోవాలా. వైట్ సిమెంట్ వచ్చి ప్యాకెట్ వచ్చి మీకు 40-50 రూపాయలు దొరుకుతుంది. ఈ విధంగా మీరు వైట్ సిమెంట్ తీసుకొని వాటర్ కలుపుకోండి బాగా. వాటర్ కలిపేటప్పుడు చూడండి మీరు కొద్దిగా చిక్కగా కలపాలి, మనం ఎక్కువ నీళ్ళగా కలపకూడదు. మీరు చేతికి గ్లోజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ కలుపుకోవచ్చు. ఈ విధంగా మనకు గోధుమ పిండా కలిపేయండి గట్టిగా. ఓకే, రెండో ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూడండి. చాలా మందికి చూడండి టైల్స్లో మనకు గ్యాప్ వచ్చేసి ఉంటుంది. వైట్ సిమెంట్ అంతా మనం కొట్టుకొని పోయి ఈ విధంగా మనకు గ్యాప్ వచ్చి వాటర్ అంతా లీక్ రావడం ఈ విధంగా జరుగుతుంది. చెక్ చేసుకొని మీరు టైల్స్ కాడ కూడా చెక్ చేసుకోవాలా. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే మన టైల్స్ బాగుంటాయి, ఇక్కడ మనకు సైడ్లో మనకు వాటర్ లీకేజ్ వస్తుంది. అందువల్ల మనం చూడండి వైట్ సిమెంట్ ఈ విధంగా మనం కలిపిన తర్వాత ఆ గ్యాప్లు మొత్తం మనం ఫిల్అప్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు గట్టిగా మనకు ఆ పక్క వాటర్ పోకుండా మనకు సెట్ అయిపోతుంది వైట్ సిమెంట్. ఈ విధంగా మీరు చేత్తో పూయొచ్చు. మీరు వైట్ సిమెంట్ లేకపోతే నల్ల సిమెంట్ అయినా పూసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఎలాగైనా చేయొచ్చు. ఒకవేళ మీరు చూడండి ఈ విధంగా మీరు సెట్ చేసిన తర్వాత కూడా వాటర్ లీకేజ్ వస్తుంది మీరు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే పైప్ కూడా పెట్టచ్చండి. ఇది రెండో ట్రిక్. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ట్రిక్లో మనం చూడండి మనం పైప్ పెట్టాలి. డైరెక్ట్గా పైప్ పెట్టేసి మీరు సెట్ చేయాలి. ఈ విధంగా మన సుత్తితో కొట్టి లోపల అడ్జస్ట్మెంట్ వాటర్ అంతా మనం ఆ గ్యాప్లో మనం లేకుండా ఈ వైట్ సిమెంట్ మనం నిలబడతా లేదు తెలియదు. అందువల్ల ఏం చేస్తామంటే పైప్ మీ విధంగా కట్ చేసి కరెక్ట్గా కొంచెం ఘాట్లు వేయండి రౌండ్గా. మీరు పైప్ చుట్టూ ఈ విధంగా చిన్న కట్స్ వేస్తే ఏమవుతుందంటే పైప్ లోపల మనకు కూర్చుంటుంది చూసారా. ఈ విధంగా మనకు కాలించి ఈ విధంగా కట్ చేసాం. ఇప్పుడు మనం లోపల సెట్ చేస్తాం పైప్ని. సెట్ చేసిన తర్వాత లోపల మనం కూర్చుండేదానికి మనం చూడండి కొంచెం సుత్తి తట్టాల పైపుని. ఈ విధంగా మనం సెట్ చేసేసి దానిపైన మనం జల్లెడ వేసి సెట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు డైరెక్ట్గా మన పైప్లో నుంచే వాటర్ పోతుంది, మనకు సైడ్లో సిమెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ ఇష్టం ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని మనం సిమెంట్తో కవర్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు సిమెంట్ వేసి మీరు ఈ విధంగా చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా పైప్ పెట్టి ఈ విధంగా సైడ్లో మనం వైట్ సిమెంట్ పెట్టి సెట్ చేసుకోవచ్చు. 2 ట్రిక్లు ఎలాగైనా చేయండి. ఇలా మనం పైప్తో ఈ విధంగా సెట్ చేసి మనం మొత్తం గ్యాప్ అంతా కవర్ చేసేసి వైట్ సిమెంట్తో ఈ విధంగా మనం స్టాండర్డ్గా సెట్ చేసాం అనుకోండి వాటర్ అంతా డైరెక్ట్గా పైప్లోనే పోతుంది. అప్పుడు మనం పైన జల్లెడ పెట్టి ఈజీగా మనం ఇటు మనకు వాటర్ లీకేజ్ రావడం, స్లాబ్లో వాటర్ కారడం ఇటువంటి ప్రాబ్లం అన్నీ రిపేర్ అయిపోతాయండి. చాలా ఈజీగా మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఇది రెండో ట్రిక్ అండి ఇది, ఓకేనా. మూడో ట్రిక్ ఏంటంటే చూడండి, మూడో ప్రాబ్లం కూడా ఏమొస్తాయంటే ఎక్కువ మనకు టైల్స్ గ్యాప్ వస్తాయండి. చాలా మందికి టైల్స్ గ్యాప్ రావడం వల్ల వాటర్ మనకు గ్యాప్ల నుంచి పోతుంటుంది, చినుకులుగా వస్తుంటుంది. ఆ టైల్స్ మీరు ఫిల్అప్ చేసేస్తే గ్యాప్లు మొత్తం మీరు వైట్ సిమెంట్ ఏదైనా గమ్ము అని పెట్టేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఇది 3 ట్రిక్కులు మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా వైట్ సిమెంట్ సెట్ చేసాను బాగా, ఓకేనా. ఇక్కడైతే మనకు జల్లెడలో ప్రాబ్లం వచ్చింది, మొత్తం సెట్ చేసేసాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం 2 రోజుల తర్వాత మనకు వాటర్ కారుతుందో లేదో. ఓకే, నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో వాటర్ కారుతుంటే ఈ విధంగా మీరు బాత్రూమ్ పైన ఎక్కడైనా సరే ఎందుకు వాటర్ కారుతుందో చెక్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి 2 డేస్ తర్వాత చెక్ చేస్తాను, ఎటువంటి వాటర్ లీకేజ్ ఏం లేదు, మొత్తం మనకు ఫుల్ ఎండిపోయి ఉన్నది. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఈ విధంగా మనకు ఎటువంటి చిన్న డ్రాప్స్ లేదు. మళ్ళీ వారం తర్వాత కూడా చెక్ చేశానండి. వారం తర్వాత మనం ఈ విధంగా వాటర్ కారుతుంది కదా, ఇప్పుడు చూడండి ఎటువంటి మనకు వాటర్ కారడం ఏం లేదు చూసారా. వారం తర్వాత కూడా మనకు మొత్తం ఆరిపోయింది. చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.